నమస్తే పొలిటికల్ వైకి స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అంతర్జాతీయ సమస్యలపైన అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్శ్వతి గారు ఉన్నారు. మరి స్వాగతం పలుదాం సార్. నమస్తే సార్. అమెరికాలో లేటెస్ట్ ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్, ఒక మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి వ్యక్తి ప్రచార సభలో ఆయన మీద కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ట్రంప్ బ్రతికే ఉన్నాడు, కానీ పక్కన ఇంకొకరు చనిపోయారు, ఇంకో ఇద్దరు సీరియస్గా ఉన్నారు. ఎట్లా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసేటువంటి అగ్రరాజ్యం అనుకున్నటువంటి ఒక మాజీ అధ్యక్షుడు ఆయనకి, ప్లస్ ఇప్పుడు అధ్యక్ష పదవి రేస్తున్నటువంటి వ్యక్తి ఇంత కఠినంగా లేకపోతే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ట్రంప్ మొదటిసారి గెలిచి ఓడిపోయే సందర్భంలో జరిగిన కొన్ని పరిణామాలు ట్రంప్ని ఓడగొట్టడానికి ఈ లెఫ్ట్ ఉదారవాదులు, స్వేచ్ఛావాదులు వాళ్ళందరికీ మద్దతుగా సిఎన్ఎన్ ఛానల్ లాంటివి, సిఎన్ఎన్, వాషింగ్టన్ పోస్టు, ఇవన్నీ కలగలిపి ట్రంప్ని మనం ఓడగొట్టాలి, మీడియా తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదు అన్నట్లు ఆ ట్రంప్ని ఓడగొట్టడానికి పెద్ద ఉద్యమాలే చేశారు. వీళ్ళందరూ ఉద్యమాలు సృష్టించారు. ఎందుకంటే ట్రంప్ ఎన్నికలు, అంటే ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేసిన సందర్భానికి ముందు నల్ల జాతీయుల ఉద్యమం ఒకటి అమెరికాలో సృష్టించబడింది ఒక సంవత్సరం పాటు. ఆ నల్ల జాతీయుల ఉద్యమం పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణం, ఇమిగ్రెంట్సు, వెనుకబడిన ఫోటో కూడా వచ్చింది నల్ల జాతీయుడి మీద పోలీసులు, ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన ఉద్యమ రూపాన్ని మీడియా కూడా వెనుకుండి ఈ స్వేచ్ఛ ఉదారవాద లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ వెనకాల ఉన్నారో, వీళ్ళందరూ ఆ ఉద్యమాన్ని సృష్టించి, ఎందుకంటే వీళ్ళందరూ అటువంటి ఉద్యమాన్ని ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు కూడా సృష్టించే ప్రయత్నం చేసినా అమెరికా ప్రజలు ట్రంప్ని ఎన్నుకున్నారు. సో అమెరికా ప్రజలు ఇటువంటి వాతావరణానికి వెళ్తున్నారనే దీనితో మనం ఇంత చేసినా కూడా ట్రంప్ లాంటి వ్యక్తి అధ్యక్ష పదవిని అధిరోహించాడన్న దుగ్ధతో వీళ్ళు ఆ ఉద్యమాన్ని సృష్టించి, ఆ ఉద్యమం ఏమైపోయింది ఈరోజు ఎక్కడా లేదు. సో ఇది కేవలం ఆ రోజు ట్రంప్ని ఓడించడానికి వీళ్ళు ఇటువంటి వాతావరణాన్ని దేశంలో క్రియేట్ చేశారు. అమెరికన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశం నిట్ట నిలువుగా చీలిపోయింది. రెండవసారి ట్రంప్ బైడెన్ పోటీ చేసినప్పుడు నిట్ట నిలువుగా చీలిపోయింది. అది మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది, అమెరికా నిట్ట నిలువుగా చీలిపోయి ఉంది. అమెరికా అందరికీ చెందింది అనుకునే వాళ్ళు ఒకవైపు ఉంటే, కాదు అమెరికా ప్రయోజనాలు, అమెరికా ఎందుకు యూరోప్ ప్రయోజనాలని కాపాడాలి, అమెరికా ఎందుకు పాకిస్తాన్ లాంటి దేశాల ప్రయోజనాలను కాపాడాలి, ఇవి కాదు, అమెరికా తన ప్రయోజనాలని మాత్రమే కాపాడుకోవాలనేది ట్రంప్ వాదన. సో ఆ వాదనకి వ్యతిరేకంగా అటు ముస్లిం వీళ్ళు, పాలస్తీనా మద్దతుదారులు, ఖలిస్తాన్ మద్దతుదారులు, అమెరికన్ మీడియా, లిబరల్స్, లెఫ్ట్స్ మొత్తం ఏకమై మీడియాతో సహా, వాషింగ్టన్ పోస్ట్, సిఎన్ఎన్, ట్రంప్ చాలా సందర్భాల్లో సిఎన్ఎన్ మీద తీవ్రమైన విమర్శలు చేసేవాడు. సిఎన్ఎన్ ఇది చేస్తుంది, అంత దీనితో దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చి ఆ రోజు ట్రంప్ని ఓడగొట్టారు. బాగానే ఉంది. కానీ దేశంలో అప్పటికే ఒక రకమైన వాతావరణం, దేశం నిట్ట నిలువుగా చీలిపోయింది. ఆ వాతావరణాన్ని వీళ్ళు సరిచేసే ప్రయత్నం చేయకపోగా, ఆ తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత తీసుకున్న పలు చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆ చర్యల కారణంగా ఈ గ్యాప్ ఇంకా ఎక్కువైపోయాయి. ఆ గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ వచ్చిందో, వీళ్ళందరూ పెంచి పోషిస్తుంది ఎవరిని? పాలస్తీనా మద్దతుదారులు. ఎవరు ఈ పాలస్తీనా మద్దతుదారులు? వాళ్ళ మనస్తత్వాలు ఏందో ఇప్పటికే యూరోపియన్ దేశాలన్నీ చూశాయి. ఎందుకు అమెరికా యూనివర్సిటీల్లో కూడా పాలస్తీనా మద్దతుదారులు ఎవరైతే ఈరోజు ఆ స్థాయిలో ఉద్యమాలు చేశారో వాళ్ళ మానసిక తత్వం ఏందో మనకు తెలుసు. మనం వాళ్ళని అందరినీ హింసావాదులు అనకపోయినా కూడా వాళ్ళ సిద్ధాంతాల కోసం అవసరమైతే దేశాన్ని తగలబెట్టగలరు. అటువంటి వాళ్ళు ఖలిస్తాన్ తీవ్రవాదులు. ఇప్పుడు నీ దేశం నుంచి నువ్వు స్వేచ్ఛ పేరుతో వేరే దేశం వ్యవహారాల్లో వేలు పెడుతున్నావు. నువ్వు ఆ వేలు పెట్టే క్రమంలో ఆ దేశంతో తగాదా పెట్టుకోవడానికి సిద్ధమైపోతున్నావు. పదే భారతదేశం చెప్తోంది ఖలిస్తాన్ తీవ్రవాదుల విషయం. ఆఖరికి భారతదేశాన్ని నేరుగా నేను ఇబ్బంది పెడితే ఇబ్బంది అని
అమెరికా, బ్రిటను, కెనడా, జర్మనీ దేశాల మధ్య ఉన్న ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని బీడెన్ ప్రభుత్వం ఏం చేసింది? కెనడాకు ఇంటెలిజెన్స్ ఇచ్చి నీ దేశంలో చంపింది భారతీయ ఏజెంట్లు అని ఒక అభియోగాన్ని మోపి దాన్ని కెనడా ప్రధానమంత్రి ద్వారా ఒక పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేసింది. వెనకాల ఉన్నది అమెరికన్ ఇంటెలిజెన్స్. సో అందువల్ల ఏంటంటే ఈ అమెరికా ఈ ఎవరైతే జాతీయవాద భావాలు మా దేశం మాకు ప్రాధాన్యం అని ఎందుకు ఈయన ఎవరు ఆయన ఎన్జిఓ అధినేత ఎవరి మీద అయితే ఇప్పుడు మోడీ కూడా సోరస్ సిద్ధాంతం ఏంది? ఓపెన్ సొసైటీ, ఓపెన్ నేషన్. అంటే ఏ దేశం ఎవరికి కాదు, ఎవడైనా వెళ్ళొచ్చు, ఎవడైనా బతకొచ్చు. మరి ఆ ఓపెన్ సొసైటీ అనుకున్నప్పుడు ఈ సార్వభౌమత్వం, సావరణి ఇవన్నీ అవసరం లే. తీసిపారదవ్వండి ఐక్యరాజ్య సమితి, మీరు పోరాటాలు చేయండి. ఎవడైనా ఎక్కడైనా బతకొచ్చు, ఎవడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. దేశము, దేశ పౌరసత్వాలు ఇవన్నీ తీసేద్దాం. అమెరికా బౌండరీలు కూడా తీసేయమనాలి కదా. ఇది ఒక రకంగా ఎలా తయారైందంటే ఈ సోకాల్డ్ ఈ సోరోస్ లాంటి వాళ్ళు వెనకాల చేరి ఓపెన్ సొసైటీ, ఓపెన్ బౌండరీస్, ఓపెన్ వర్క్ కల్చర్, స్వేచ్ఛ ఇవన్నీ కూడా అమెరికన్ సొసైటీలో ఒక రకంగా ఒక విభజన తీసుకొచ్చాయి. ఆ విభజన హింసావాదాన్ని ప్రోత్సహించే రీతిలో అక్కడ కొనసాగింది. హింసావాదం చెలరేగింది. ఆ చెలరేగిన తర్వాతనే ఒక రకంగా అమెరికాలో రెండవ వర్గం తిరుగుబాటు చేసి అధ్యక్ష భవనం మీదకి ఎక్కింది ట్రంప్కి మద్దతుగా. ఏ రోజు అమెరికా చరిత్రలో లేదు. దాన్ని వీళ్ళేదో భూతంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేశం విడిపోయింది అన్న అంశాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ఈరోజు జరుగుతున్నది ఏంది? బీడెన్ను పనికిరాని వాడు, తప్పుకోవాలని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుతున్న వేళ బీడెన్ బలహీనపడిపోయాడు, ట్రంప్ గెలుస్తున్నాడన్న ఒక వాతావరణం ఏర్పడుతున్న వేళ ఈరోజు ట్రంప్ మీద దాడి చేయడం అంటే ఆ విడిపోయిన సొసైటీలో నుంచి ఏదైతే హింసావాదము, హింసా ప్రవృత్తి, ఈ సోకాల్డ్ ఓపెన్ సొసైటీ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవే కారణం. ఎవరు రెచ్చగొడుతున్నారు? ట్రంప్ ఒక రకంగా గన్ కల్చర్ని కంట్రోల్ చేయాలని కూడా చూశాడు. గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. 20 ఏళ్ల యువకుడు కాల్చాడని ఈరోజు FBI చెప్తోంది. అతను ఆ గన్ కల్చర్కు సంబంధించిన ఒక అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నాడనేది కూడా ఒక వార్త. అది ఇంతవరకు నిజమా అన్నది ఇంకా మనకి దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు రావాలి. అటువంటి పరిస్థితుల్లో హింస ఖచ్చితంగా ఉంటుంది. ఇష్టం లేని వాడిని ఏరే. ఇప్పుడు అమెరికాలో మీకు ఆ రోజు ట్విన్ టవర్స్ మీద అప్పటి వరకు అమెరికా చరిత్రలో లేదు. అమెరికా చాలా హింసావాదాన్ని పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీని, బిన్ లాడన్ని వీళ్ళందరినీ ప్రోత్సహించిన అమెరికా ఏ రోజు నా దేశం మీదకి వచ్చి దాడి చేస్తారని ఊహించలేదు. అంతే. ఆ రోజు ఏ రోజైతే జరిగిందో నీకు అర్థం కావాల్సిందేంటి? నీ దేశంలోనే ఈరోజు అటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు చాలా మంది వచ్చి చేరిపోయారు. తెచ్చి పెట్టుకున్నారు. నువ్వే తెచ్చుకున్నావు. నీ నెత్తి మీద అంటే భస్మాసురాస్త్రాన్ని వేరే వాడు పెడితే కాదు కదా. ఎవడి తల మీద వాడు పెట్టుకుంటేనే భస్మాసురాస్త్రం. అదే భస్మాసురాస్త్రాన్ని నువ్వే చేసుకున్నావు. అది ఈరోజు కంటిన్యూ అవుతుంది. దాన్ని సరిచేసే ప్రయత్నం ఎవడైనా చేస్తే స్వేచ్ఛ, ఉదారవాదం, ఓపెన్ సొసైటీ లాంటి పెద్ద పెద్ద పేర్లతో అతన్ని అణిచివేయాలని చూస్తారు. ఈరోజు ఫ్రాన్స్లో జరుగుతున్నది కూడా, ఫ్రాన్స్ 17వ శతాబ్దం నుండి ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఒక ఫ్రాన్స్లో ఏ రోజు కూడా ఒక పార్టీ మెజారిటీ సాధించకుండా లేదు. ఫ్రాన్స్ ప్రజలు అటా ఇటా ఏదో ఒకవైపు నిలబడుతూ వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్రాన్స్ ప్రజలు ఎంత గందరగోళంలో పడిపోయారంటే అసలు దేశానికి ఏది అవసరం అని తెలుసుకోలేని పరిస్థితుల్లో 3 కూటములు ఈక్వల్గా, ఏదో ఒక కూటమికి మెజారిటీ వచ్చిందని కాదు, లెఫ్ట్ కూటమికి మెజారిటీ రాలేదు, రైట్కి రాలేదు, మధ్యలో వాళ్ళకి రాలేదు. ఫ్రాన్స్ అమెరికాలో ఈ ట్రంప్ పైన జరిగినటువంటి దాడి వల్ల ఆ దేశంలో ప్రభావం చూపదా? ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాల్లో వాళ్ళ స్థాయి కిందికి పడిపోయినట్టే. వాళ్ళ స్థాయి పడిపోయింది. దానికి కారణం ఎవరు? ట్రంప్కి హక్కులు ఉండకూడదని పోరాడింది డెమోక్రాట్లే. ట్రంప్కి లీగల్ ప్రొటెక్షన్ తీసేయాలని పోరాడింది డెమోక్రాట్లే. ఒక మాజీ దేశాధ్యక్షుడికి మొట్టమొదటిసారి దేశాధ్యక్షుడి మీద కేసులు పెట్టి అతన్ని ఇది చేసింది డెమోక్రాట్లే. అంటే మీరు ఏ వాతావరణం కల్పించారు? ట్రంప్కి సెక్యూరిటీ లేని వాతావరణాన్ని, ట్రంప్కి అసురక్షితమైన వాతావరణాన్ని, ట్రంప్ మీద న్యాయ వ్యవస్థ కక్ష ఇది చేసినట్లు చివరికి న్యాయ వ్యవస్థ అతన్ని ఆదుకుంది. కానీ ఈ మొత్తం వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరు? మీరే.
గతంలో అమెరికన్లే. ఓడిపోయిన ఏ దేశాధ్యక్షునికి ఇటువంటి పరిస్థితి ఎదురుకాలే. అంటే ఇవన్నీ చూస్తే 10 ఏళ్లలో అమెరికన్ సొసైటీలో జరుగుతున్న ఏదైతే మేధో మదనం ఉందో, అమెరికన్ సొసైటీ చీలిపోయిందో దాని పరిణామాలే ఇవి. అంతవరకు అమెరికాలో ప్రజాస్వామ్యం చాలా ఇదేంది సోబర్గా హుందాగా ఉండేది. అటువంటిది ఈరోజు స్ట్రీట్ ఫైట్స్కి దిగజార్చింది ఎవరు? ఇప్పుడు అమెరికా దేశంలో ఏదైనా ఇబ్బంది వస్తే అమెరికా ప్రజలు ఉద్యమిస్తే పర్లేదండి. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించిన తర్వాత ఆ స్థాయిలో పాలస్తీనాకు మద్దతుగా ఉద్యమించాల్సిన అవసరం ఏముంది? మీ దేశానికి సంబంధించిన విదేశాంగ నీతి ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతూ ఉంటే, మీ దేశ విదేశాంగ నీతి గత 2-3 దశాబ్దాలుగా ఉన్న విదేశాంగ నీతికి వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీదకు వస్తుంటే ఇదేమైనా వియత్నాం లాంటి పరిస్థితే? కాదు. వీళ్ళందరినీ చర్చి పెట్టుకునింది ఎవరు? ఏదైతే సోరస్ లాంటి వాళ్ళు సిఎన్ఎన్ ఐబిఎన్లో పనిచేసే సిఎన్ఎన్లో పనిచేసే ఎందరో మహోన్నతమైన పాత్రికేయులు, ఇటువంటి సంఘాలు, సంస్థలు అన్నీ కలిపి ఈరోజు అమెరికన్ సొసైటీని లిటరల్గా చీల్చివేశాయి. వీళ్ళు ఒక్క అమెరికన్ సొసైటీనే చీల్చలేదు, యూరోప్ని చీల్చారు, భారతదేశాన్ని చీల్చి ఈరోజు భారతదేశంలో ఎన్నికల ఫలితాలు కూడా అంటే ఈ 2 వర్గాల మధ్య గట్టి పోరు ఏదైతే ఉందో ఆ పోరులోనే ఈరోజు నరేంద్ర మోడీ ఇరుక్కున్నాడు. ఆయన పోరాడుతున్నాడు, మన పార్లమెంట్లో అదే అన్నాడు. సో వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలలో ఒక అస్థిరత భావాన్ని, ఒక హింసావాదాన్ని, మేం చెప్పింది వినకపోతే ఎంతకైనా పోతాం. జార్జి సోరోస్ ఒకానొక సందర్భంలో అన్నాడు, నరేంద్ర మోడీ ఉండడాన్ని నాకు ఇష్టం లేదు, ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా నిద్రపోనన్నట్లు మాట్లాడాడు, అఫీషియల్ ప్రకటించాడు. అందువల్ల ఏంటంటే వీళ్ళు మేము ఎక్కడికైనా వెళ్తాం, తీవ్రవాదాన్నైనా పోషిస్తాం, బాంబులైనా వేస్తాం. హమాస్ చేసింది అదే. కానీ ఈ పరిస్థితిని ఈరోజు ప్రజలు అంగీకరించరు. ఇప్పటికైనా అమెరికా నిద్ర మేలుకొని, అమెరికన్ ప్రజలు ముఖ్యంగా నిద్ర మేలుకొని తమ దేశానికి ఏం అవసరమో ముందు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి. ప్రపంచ దేశాలకి లెక్చర్లు ఇవ్వడం మాని వాళ్ళ దేశంలో ఏవైతే ఈ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాల పేరుతో రకరకాల హింసాత్మక ఎలిమెంట్స్, ఎందుకంటే ఒక తీవ్రవాద సంఘటనలో ఒక పెద్ద విమానంలో 300-400 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికా గడ్డ మీద నుంచే ప్రారంభమైంది, కెనడా నుంచి. సో ఇవన్నీ కూడా సూచికలు. సో ఈ విషయాన్ని ఇప్పటికైనా అమెరికా ప్రజలు అర్థం చేసుకునే ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరాటంలో అమెరికాలో ఈ సంఘటనలు ఈరోజు జరిగాయి. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఒక రకంగా అప్పటికే బైడెన్ ఓటమి దిశగా సాగుతున్నాడు. ఈ దీంతో ట్రంప్ గెలుపు దిశగా సాగే అవకాశం ఉంది. అమెరికన్ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం, స్వేచ్ఛకి పరిమితులు ఉండాలనా వద్దా, దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాలకి ఈ పరిమితులు ఉండాలనా లేదా, ఇప్పుడు అన్నట్లు హక్కులు బాధ్యతలు కూడా ఉండాలనా లేదా, ఈ విషయాన్ని ఈ సోకాళ్ళ హక్కుల నాయకులు బాధ్యతల గురించి మాట్లాడరు, దేశం గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. అటువంటి పరిస్థితి ఈరోజు మనం అరుంధతి రాయ్ విషయాన్నే చూద్దాం. అసలు మన దేశంలో కాశ్మీర్ ఆజాద్ కావాలని కోరుకున్నది మన వాళ్లే. కాశ్మీర్ వీళ్ళు కోరుకుంటున్నారు లేదో తెలియదు. జేఎన్యూలో ఉద్యమాలు చేశారు వీళ్ళు. ఎవరు వీళ్ళంతా ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? ఏంది స్వేచ్ఛ అంటే? దేశాన్ని చీల్చడమే స్వేచ్ఛ? అసలు ఏంటి వాళ్ళ హక్కులు ఎవరో హరించారు ఇంతవరకు? కాంగ్రెస్, అదే కాంగ్రెస్తో మళ్ళీ మీరు జతలు కలిపి మళ్ళీ అదే కాశ్మీరీ ఆజాదీ అంటారు. అంటే ఈ సోకాల్డ్ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఓపెన్ సొసైటీ, వీళ్ళందరూ ఒక పథకం ప్రకారం ప్రతి దేశాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోవాలి, ప్రతి దేశం మేము చెప్పినట్లు వినాలి, చివరికి అమెరికాని కూడా మా స్వాధీనంలో ఉంచుకోవాలి, స్వాధీనంలో పెట్టుకోవాలి అన్న ఏదైతే కుట్రతో చేస్తున్నారో దాని ఫలితమే ఈ దాడి. ఇప్పటికైనా అమెరికన్ ప్రజలు వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ ఎవరి స్థానం ఏందో అది చూపించకపోతే ఈరోజు అమెరికా ఏ పరిస్థితి ఎదుర్కొంటుందో ఆ పరిస్థితి అన్ని దేశాలకు కూడా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది. అట్లా ఫ్రాన్స్ కూడా ఉంది కాబట్టి ఫ్రాన్స్లో కూడా సేమ్ అక్కడ హింస జరగలేదు. ఇంకా రాజకీయ నాయకుల మీద రాజకీయ నాయకుల మీద జరగలేదు, ప్రజల మధ్యలో హింస జరుగుతుంది, ప్రజల సంఘటనలు జరిగినాయి, లూటీలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ప్రజలను పట్టపగట్టిలు ఫ్రాన్స్లో
ప్రజలు సొంత ఫ్రాన్స్ దేశస్తులు భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలు కూడా లెఫ్ట్ రైట్ సెంట్రిక్ అనేటువంటి దాంతో విడిపోయినటువంటి పరిస్థితి. అది ఫ్రాన్స్ మీద ఎట్లా ప్రభావం చూపిస్తుంది, ప్రపంచం మీద ఎట్లా అంటే ఈ గందరగోళం ప్రజల్లో ఏదైతే సృష్టించబడిందో, ఈ ఒకటేమో ప్రజాస్వామ్యంలో హక్కుల గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది. అదే సమయంలో బాధ్యతల గురించి మాట్లాడకపోవడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్. కేవలం హక్కుల గురించి మాట్లాడడమే ఫ్యాషన్. అంతే. దళిత హక్కులు అంటారు, లేదా వెనకబడిన వర్గాలు అంటారు, నల్ల జాతీయులు అంటారు, ముస్లింలు, అన్ని హక్కులే. ఒరే, నువ్వు ఈ దేశానికి వచ్చావు, ఈ దేశ పౌరునిగా నీకుండే బాధ్యతలు ఏంటి? నువ్వు ఆ బాధ్యతలు ఎందుకు? నువ్వు ఇక్కడ కూర్చొని పాలస్తీనా గురించి ఉద్యమిస్తావు, పాలస్తీనా కోసం బాంబులు పేలుస్తావు, పాలస్తీనా కోసం మనుషుల్ని చంపుతావు, పాలస్తీనా కోసం తీవ్రవాద చర్యలు చేపడతావు. మరి నువ్వు ఫ్రాన్స్కి ఏం చేస్తున్నావు? నీకు ఫ్రాన్స్ పిలిచి పౌరసత్వం ఇచ్చిన తర్వాత ఫ్రాన్స్ అభివృద్ధికి ఏం చేస్తున్నావు? ఫ్రాన్స్ దేశ రక్షణకు ఏం చేస్తున్నావు? ఫ్రాన్స్ ప్రజల అభ్యున్నతికి ఏం చేస్తున్నావు? ఇవన్నీ లేదు. వీటి గురించి ఎవడు మాట్లాడు. నీకు ఈ దేశ పౌరసత్వం వచ్చిన తర్వాత వాడు అక్కడికి చేరి ఫ్రాన్స్ ఇచ్చిన అన్ని సదుపాయాలని వినియోగించుకుని పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడతాడు. ఇది ఒక రకంగా ద్వంద్వ వైఖరి. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావో ఆ దేశం గురించి మాట్లాడు, ఆ దేశ అభ్యున్నతి గురించి మాట్లాడు, ఆ దేశ సమాజంలో ఇబ్బందులు ఉంటే ఆ దేశ సమాజాన్ని మార్చు, అక్కడ నువ్వు పోరాటం చేయి తప్ప నువ్వు అక్కడ కూర్చొని అక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ వేరే దేశం గురించి మాట్లాడడం, ఆ దేశం కోసం మనుషుల్ని చంపడం, ఆ దేశం గురించి ఉద్యమాలు చేయడం, ఇది ఏ దేశము అంగీకరించదు. ఒక స్థాయి తర్వాత ఈరోజు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ స్థాయిలో రావడానికి ఈ చర్చే కారణం. నువ్వు ఒకవైపే మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత రెండో వర్గం దాని మీద రియాక్షన్ ఇస్తుంది. రియాక్షన్ కారణమే ఇక్కడ. ఈరోజు ఫ్రాన్స్లో కూడా మనం ఇంతకుముందు అమెరికా గురించి ఏదో చెప్పా, ఫ్రాన్స్లో కూడా ఆ చర్చ తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తీవ్ర స్థాయిలో ఉందంటే సామాన్య ప్రజల్లో కూడా విస్తృతంగా ఈ చర్చ వెళ్ళింది. అరే, ఏంది ఉదారవాదం, ఏంది వాక్ స్వాతంత్రం? ఒకప్పుడు పాపం ప్రశ్నించే శక్తులు లేవు అక్కడ, ఏదో పొలిటికల్గా దేశం గురించి మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు జరుగుతున్న దేశాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ఒక వర్గం చేస్తున్న ప్రయత్నం ప్రజలలో విస్తృతంగా చర్చించబడుతోంది. ఆ చర్చల ఫలితమే ఈరోజు ప్రజల్లో ఉన్న గందరగోళం, ఆ చర్చల కారణంగా ఈరోజు ఫ్రాన్స్ ఎన్నికల్లో మనకు కనిపిస్తోంది. పూర్తిగా లెఫ్ట్ చేతికి దేశాన్ని ఇవ్వట్లేదు, రైట్ చేతికి ఇవ్వట్లేదు, సెంట్రిస్ట్ చేతులు, పోనీ లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లే. భారతదేశంలో కూడా అదే జరిగింది. లెఫ్ట్ ఇక్కడ ఏ రోజు అంగీకరింపబడలే. సెంటరిస్ట్ ఫోర్స్గా ఉన్న కాంగ్రెస్ ఎప్పుడైతే లెఫ్ట్ స్పేస్లోకి వెళ్ళిపోయిందో ఆ రోజు రైట్ పెరిగింది. అప్పటిదాకా లేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టులు కాంగ్రెస్లు సోనియా గాంధీ నాయకత్వంలో ఒకటయ్యారో అప్పటిదాకా కూడా భారతీయ జనతా పార్టీ ఎదగలే. ఎందుకంటే అంతగా ఏదో దేశ రక్షణ ఇది వీళ్ళు కొంత బ్యాలెన్స్ చేసుకుంటున్నారులే, ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నారు తప్ప, ఎప్పుడైతే సోనియా గాంధీ నాయకత్వంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఒకటయ్యారో మొట్టమొదటిసారి, మీరు మొదటిసారి UPA 1లో జాతీయ సలహా మండలిలో సగం మంది కమ్యూనిస్టులే, అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎదగడానికి అవకాశం వచ్చింది. ఎందుకు అంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఈరోజు గుర్తు చేస్తోంది. ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇంటి పక్కన జరుగుతున్న సంఘటనల్ని వాళ్ళు వదిలిపెట్టలేరు. ఎందుకంటే ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైతే సోకాళ్ళు ఓపెన్ సొసైటీ, స్వేచ్ఛాయుత హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి పక్కింట్లో వాళ్ళని బెదిరియడం, పక్కింట్లో వాళ్ళని ఇది చేయడం. ఈరోజు హైదరాబాద్ పాత బస్తీ పరిస్థితే ఇక్కడ కూడా చాలా కాలనీల్లో, ఫ్రాన్స్ కాలనీల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, లూటీలు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాన్స్ ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఫ్రాన్స్ రాజకీయ పార్టీలు ఇది చేయకపోతే మాత్రం గందరగోళమే. మళ్ళా ఫ్రాన్స్ కూడా అంతర్యుద్ధానికి పోవడమే గందరగోళం. ఈరోజు అమెరికాలో జరుగుతున్న గందరగోళం రేపు ఫ్రాన్స్లో ఉంటుంది. మిగతా యూరోపియన్ దేశాలు కూడా ఇప్పటికే ఈ గందరగోళాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి జర్మనీ కూడా సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ చెడగొట్టింది జర్మనీ ముందు. సో అందువల్ల జర్మనీ ఈరోజు లండన్, మన బ్రిటన్లో కూడా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా లేబర్ పార్టీ యూరోపియన్ యూనియన్కి సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి భారతదేశ మిత్రుడిని విదేశాంగ శాఖ మంత్రిగా పెట్టింది. ఇట్లా దేశాలు అర్థం చేసుకుంటున్నాయి, ఆ పార్టీలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. ప్రజల మద్దతు దొరకదు,
విపరీతమైన స్వేచ్ఛ గురించి మాట్లాడడం, స్వేచ్ఛ హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈరోజు బ్రిటన్లో ఉన్న ఆర్థిక సంక్షోభం రేపు ఇంకో చోట రావచ్చు. అవును. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఆయా దేశాలలో ఈ ఇటీవల కాలంలో ఈ సోకాళ్ళు ఇస్లామిక్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో జరిగిన పరిణామాల తర్వాత వీళ్ళందరూ, ఎందుకంటే ఐసిస్ కారణంగా ఈ శరణార్థులందరూ వచ్చి చేరారు కోట్ల సంఖ్యలో పలు దేశాల్లో. వాళ్ళు ఇండియాలో కూడా ఈరోజు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, వీళ్ళతో సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఈ శరణార్థులందరూ గురించి మంచిగా మాట్లాడడం, వాళ్ళకి మంచి చేయాలనుకోవడం మంచిదే. కానీ వచ్చిన వాడికి వాడి హక్కులతో పాటు ఈ దేశం పట్ల నీ బాధ్యత ఏందో కూడా చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ బాధ్యతల గురించి చెప్పనంత వరకు హక్కుల గురించి మాత్రమే పోరాడిన కాలం ఈ గందరగోళం కొనసాగుతుంది. ఏదైనా ఇది కూడా ఒక రకంగా ప్రపంచంలో ఒక మార్పుకి సంకేతం. ఇన్ని రోజులు ప్రజాస్వామ్యం పేరుతో, ఇంకో పేరుతో, సామ్యవాదం పేరుతో ఈ హక్కులు గురించి మాట్లాడడం, పోరాటం చేయడం ఇదంతా కొనసాగుతూ వచ్చింది. భారతదేశంలో కూడా దళిత హక్కులు కావచ్చు, ఇంకో హక్కులు కావచ్చు, గిరిజన హక్కులు కావచ్చు, ఇవన్నీ మానవ హక్కులు కావచ్చు. కానీ ఇవి ఏ స్థాయి వరకు, ఈరోజు అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, భారతదేశం కానీ ఇవన్నీ కూడా ఏ స్థాయి వరకు హక్కులతో పాటు బాధ్యతలు ఏమిటి? ఈరోజు ఫ్రాన్స్లో జరుగుతున్న చర్చ కూడా అదే. ఈ హక్కులతో పాటు బాధ్యతలు ఏంది? ఒక పౌరుడు దేశానికి సంబంధించి దేశ సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చా? ఎంతవరకు అంటే ఆ ప్రశ్నకి అర్థం, దేశంలో రాజకీయాన్ని నువ్వు వ్యతిరేకించు, ఒక రాజకీయ పక్షాన్ని వ్యతిరేకించు, ఒక రాజకీయ విధానాన్ని వ్యతిరేకించు, కానీ దేశాన్ని వ్యతిరేకించొద్దు. నువ్వు దేశాన్నే వ్యతిరేకించి ఇంకో దేశానికి మద్దతు ఈరోజు మనకి అసదుద్దీన్ ఓవైసీ చేసింది ఏంటి? పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అనడం, పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తూ నువ్వు ఇంకో దేశానికి, ఇది నువ్వు అలో చేసినంత కాలం ఏమవుతుంది? ఈ గందరగోళం అట్నే ఉంటుంది. అదేదో గొప్పతనం చేశామని వీళ్ళు అనుకుంటున్నారు. రేపు ఏమవుతుంది దీనివల్ల? అది ఈరోజు ఫ్రాన్స్ ప్రజలు ఆలోచిస్తున్నారు, భారతదేశ ప్రజలు గత 10 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నారు. అమెరికాలో 5-6 ఏళ్ల క్రితం దీని మీద గట్టి చర్చ జరిగింది. అందుకని ట్రంప్ లాంటి వ్యక్తి ఆ రోజు ప్రెసిడెంట్ కాగలిగాడు. ఈరోజు బ్రెజిల్, మన అర్జెంటీనాలో ఒక జాతీయవాద రైట్ వింగ్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతి దేశంలోనూ ఈ హక్కులు బాధ్యతల మీద జరుగుతున్న చర్చ ఈరోజు ఫ్రాన్స్లో జరుగుతోంది. దీని మీద ప్రజలు ఈరోజు కాకపోతే రేపు స్పష్టమైన విధానాన్ని తీసుకుంటారు. తీసుకున్న రోజు ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ముఠా ఏదైతే ఉందో, జార్జి సోరోస్ లాంటి వాళ్ళ వెనకాల నిలబడిన CNN, అల్ జజీరా, ఇటువంటి BBC కొంతమేర, ఈరోజు BBC పరిస్థితి కూడా అంతే. ఈ ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాని ప్రజలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న రోజు ఆ రోజు హక్కులతో పాటు బాధ్యతలను కూడా నేర్పించడం అనేది ఒక నినాదంగా మారుతుంది. ఇది సేమ్ అట్లాంటిదే మనకు కూడా జార్జి సోరోస్ లాంటి వ్యక్తుల చేత భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున రైజ్ అయింది ఈ ప్రశ్న. మళ్ళీ ఇప్పుడు కేజ్రీవాల్కు హైకోర్టు ఎట్లా ఇచ్చింది, హేమంత్ సోరెన్కి ఎట్లా ఇచ్చింది అనేటువంటి అంశం పైన న్యాయ వ్యవస్థలో జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ వ్యక్తుల ఒత్తిడి బాగా కనబడుతున్నది, కనబడని శక్తుల ప్రమేయం కనబడుతున్నది. ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు అసలు? ఇప్పుడు 2 ED కేసులు అండి. ఒకటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు, రెండవది కేజ్రీవాల్ కేసు. హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ని సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా ఉండగా అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేశాడు, కేజ్రీవాల్ నేను చేయను అన్నాడు. అవును, ఈయన మరీ హక్కుల ఉద్యమకర్త, ఎక్కువ భారతదేశంలో గుర్తింపు పొందిన. ఆయన అరెస్ట్ చేయగానే జర్మనీ మాట్లాడింది, ఫ్రాన్స్ మాట్లాడే ప్రయత్నం చేసింది, ఇటలీ మాట్లాడే ప్రయత్నం చేసింది, అమెరికా మాట్లాడే ప్రయత్నం చేసింది, ఇవన్నీ చేశాయి. ఆ రోజే దగ్గర 400 మంది రిటైర్డ్ జడ్జీలు, న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసి హెచ్చరించారు, దేశ న్యాయ వ్యవస్థని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి. అది జరిగిన తర్వాత కొంత సుప్రీంకోర్టు జాగ్రత్త పడడం ప్రారంభమైంది. ఎంత జాగ్రత్త పడ్డా
ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే హేమంత్ సోరెన్ కేసు కొద్దిగా పక్కన పెడితే కేజ్రీవాల్ కేసులో ఆయనకి మధ్యంతర బెయిలు ఎన్నికల ప్రచారం కోసం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారం కోసం ఒక వ్యక్తికి అదే సమయంలో జైల్లో ఉన్న ముగ్గురికి హేమంత్ సోరెన్కి ఇవ్వలేదు, ఆ పంజాబ్ నుంచి గెలిచిన అతనికి ఇవ్వలేదు, కాశ్మీర్ నుంచి గెలిచిన అతనికి కవిత కూడా పెటిషన్ వేసింది, వీళ్ళందరికీ ఇవ్వలేదు, కేవలం కేజ్రీవాల్కి మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత దాని మీద చాలా చర్చ జరిగింది. ఆ ఇచ్చేటప్పుడు కూడా పెట్టిన కండిషన్లు ఏంది, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఫైల్ సైన్ చేయకూడదు, సచివాలయానికి వెళ్ళకూడదు. దాని అర్థం కేజ్రీవాల్కి కూడా ఒక సంకేతం ఇచ్చింది సుప్రీంకోర్టు, ఏమని, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత చెందిన వాడివి కాదు అని. అయినా కేజ్రీవాల్ వినలేదు. ఎందుకంటే ఈ హక్కుల ఉద్యమకారులు వాళ్ళు బాధ్యతల గురించి ఏ రోజు మాట్లాడరు, కేవలం హక్కుల గురించే మాట్లాడతారు. అది కూడా కేజ్రీవాల్ అవినీతిపై చేసిన పోరాటంలో కేవలం హక్కుల గురించి, ఆయన బాధ్యత ఏందో ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన హక్కుల మీద మాట్లాడాడు. ముఖ్యమంత్రిగా నైతిక విలువలపై నీకున్న బాధ్యత ఏంది దాని గురించి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళు బాధ్యతల గురించి మాట్లాడు. అది అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, వెకేషన్ కోర్టులో కేజ్రీవాల్కి పూర్తి స్థాయి బెయిల్ అందింది. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు వెకేషన్ కోర్టు జడ్జి బెయిల్ ఇవ్వడం పైనే చాలా వివాదమైంది. ఈడీ చాలా తీవ్రంగా స్పందించింది. అంటే దాని అర్థం ఒక వెకేషన్ కోర్టు జడ్జి నేను కేసు పూర్వాపరాలు పరిశీలించలేదు, నాకు టైం లేదు అని స్వయంగా చెప్తూనే ఆయనకి బెయిల్ ఇచ్చేసింది. అంటే కేసు వినాల్సిన అవసరం నాకు లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో నేను ఇచ్చేస్తున్నా. అంటే కేవలం హక్కుల గురించి మాత్రమే మాట్లాడింది, అయిపోయింది. అంటే అక్కడ కూడా జ్యుడిషియరీ పరిస్థితి ఏందో మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు ముందు ఒకటే సమస్య, ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 19A కింద అరెస్ట్ చేయొచ్చా లేదా. అది అరెస్టు, కేజ్రీవాల్ వాదన ఏంటంటే దాని కింద అరెస్ట్ చేయడానికి లేదు నన్ను, అది ఇల్లీగల్, అందువల్ల నా అరెస్ట్ను కొట్టేసేయండి. సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ముందు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నని సుప్రీంకోర్టు పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాతనే ఆ వ్యక్తికి బెయిల్, అంతే కదా. ఇది సాధారణంగా ఏ కేసులో అయినా జరిగేదే. కొన్ని వేల మంది జైళ్లల్లో ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా జైళ్లల్లో మగ్గుతున్నారు భారతదేశంలో, వేల మంది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక కేజ్రీవాల్కి మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఆయన స్వేచ్ఛ మాత్రమే ప్రభుత్వం హరించింది అని చెబుతూ ఏ ప్రశ్న మీదైతే మొత్తం న్యాయ వ్యవహారం నడపాలనో అది నడపకుండా ఆ బాధ్యత నుంచి సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తులు తప్పుకొని దాన్ని మరొక న్యాయమూర్తి ముందు, ఎందుకంటే దీని మీద ఏమాత్రం తాము ఇచ్చే తీర్పులో తడబాటున్నా అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోతోంది అన్న భయమేమో. అంటే ఇది మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తప్పబడడానికి లేదు, కానీ ఎందుకు నువ్వు స్పష్టంగా ఇవ్వలేవు? ఇవ్వలేని పరిస్థితుల్లో నీ బాధ్యతని ఒక రకంగా ఆ 2 జడ్జీలు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకొని, ఇప్పుడు నువ్వు నీ ఒపీనియన్ ఇవ్వాలి నిజమా కాదా అని, అటువంటి ఒపీనియన్ ఇవ్వకుండా తప్పుకొని దాన్ని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు దోసివేస్తూ మళ్ళీ హక్కులు గుర్తొచ్చి ఈయనకి బెయిల్ ఇచ్చారు. ఇది దేశంలో అన్ని కోర్టులు చేస్తాయా? అందరికీ చేస్తాయా? ఇప్పుడు అన్ని కోర్టులు అందరికీ చూస్తే కింద కోర్టు, హైకోర్టు అన్ని కూడా కేజ్రీవాల్కి అనుకూలంగానే పనిచేసినట్టు. ఆమె మధ్యంతర వెకేషన్ ఒక్క హైకోర్టు తప్ప కింద కోర్టులో ఉన్న రెగ్యులర్ జడ్జీలు చేయట్లే, మధ్యలో వచ్చిన వెకేషన్ జడ్జి మాత్రమే. ఆమెకి సంబంధం లేని కేసు ఇది. ఆమె కేవలం ఆ 2 రోజులకి మాత్రమే ఈ కేసుని చూసే జడ్జి. అంటే అక్కడ న్యాయ వ్యవస్థ తెలిసిన న్యాయ నిపుణులందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితులు ఎలా వస్తాయి, వాటిని ఎలా న్యాయవాదులు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. మను సింఘ్వి లాంటి న్యాయవాది ఆ పరిస్థితిని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సుప్రీంకోర్టునే ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఆయన అక్కడ జడ్జిని ప్రభావితం చేయలేడా? చేస్తాడు.
కానీ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తన బాధ్యత నుంచి తప్పుకొని బాధ్యతను వేరే వాళ్ళ మీద దోసి, అటువంటిప్పుడు నువ్వేం చెప్పాలి? ఈ కేసు విచారించలేను, నాకు స్పష్టత లేదు, వేరే జడ్జికి అప్పచెప్పమని నువ్వు రెస్క్యూ కావాలి. ఎందుకు కాలేదు? కాకుండా బెయిల్ ఇస్తూ మళ్ళా బాధ్యతని 7 సభ్యుల ధర్మాసనం ముందు పెట్టడం అనేది ఒక రకంగా, ఎందుకంటే ఇదే సెక్షన్ మీద గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇటువంటి కఠిన నిబంధనలు ఉండాల్సిందే. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఏర్పడిన చట్టము. అన్ని దేశాలు ఇటువంటి కఠిన నిబంధనలు పెట్టినప్పుడు మనము పెట్టాల్సిందే అని ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు నీకేంటండి అభిప్రాయం? అంటే నువ్వు మళ్ళా ఇంకొక అభిప్రాయం కావాలి అంటే ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక తీర్పు ఉంది స్పష్టంగా అదే సెక్షన్ మీద. ఈరోజు నువ్వు మళ్ళీ అదే సెక్షన్ని నిర్వచించాలని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తావు. నువ్వు అభిప్రాయం చెప్పు. ఇన్ని రోజులు నువ్వు కేసుని పరిశీలించి ఈరోజు సింపుల్గా కేసు నుంచి తప్పుకున్నారు వీళ్ళు 2 జడ్జీలు. సో జడ్జీల విచక్షణని మనం ప్రశ్నించకుండా, వాళ్ళ యొక్క విజ్డమ్ని ప్రశ్నించకుండా ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఆ రోజు బాహ్య శక్తులు ఈ మొత్తం ప్రక్రియని ప్రభావితం చేస్తున్నాయని మనకు అనిపిస్తుంది కదా. ఇప్పటికీ ప్రజల్లో ఒక రకమైన అనుమానం అనేదైతే న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ఈ రోజు దాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో రిజిస్ట్రీని ఆయన కేసుని వెనక్కి నెట్టేసింది. ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? కేవలం ఈ 2 జడ్జీలు, ఎందుకంటే ఆ 2 జడ్జీలకి తప్పదు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఈ మొత్తం వ్యవహారంతో మాకు సంబంధం లేదు, గందరగోళం లేదు, మీరు ఇంకా పైన తెలుసుకోండి అని తప్పుకున్నట్లే కదా. ఎందుకు జడ్జీలు కూడా భయపడి తప్పుకుంటున్నారు అంటే ఏ శక్తులు ఈరోజు కేజ్రీవాల్ని ఒక వ్యక్తి నైతిక విలువలు మరిచి, ఈరోజు కూడా ఆ 2 జడ్జీలు కూడా ఒక మాట అన్నారు, పదవిలో ఉండాలా లేదా అన్నది మేం చెప్పలేము, మాకు అదే అధికారాలు లేవు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలనా లేదా అన్నది తేల్చుకోవాల్సింది కేజ్రీవాల్ మాత్రమే అని నైతికత గురించి అడిగినప్పుడు లాయర్ అడిగాడు. లాయర్ అడిగితే ఈడీ లాయరు ఆ సమాధానం వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే నైతిక విలువల్ని కూడా ఈయన వదిలేశాడు. ఒక రకంగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏం చేయాలనో సుప్రీంకోర్టుకే తెలియదు. ఆ గందరగోళంలో సుప్రీంకోర్టు కూడా ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నట్టు అమెరికా, ఫ్రాన్స్ అన్ని చోట్ల ఉన్న గందరగోళం ఇట్లాంటి సంఘటనలు వస్తాయి. రేపొద్దున జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల మీద ఇష్టం ఉన్నట్టుగా కామెంట్లు చేసేటువంటి కోర్టులు ఒక ముఖ్యమంత్రిని తప్పుకోమని ఎట్లా చెప్పారు? స్పీకర్కు కూడా వీళ్ళు గతంలో ఉత్తరాఖండ్లో జరిగింది కదా స్పీకర్ విషయంలో, అప్పుడు బీజేపీ ప్రభుత్వం పడిపోయింది కదా రోజు. అంటే ఇక్కడ మనకి మొత్తం అంటే ఇదే ఈ వ్యవహార శైలే ఈరోజు దేశాన్ని నిట్ట నిలువుగా చీలుస్తోంది. మీరు చేసే ఈ పక్షపాతం, మీరు కనిపించదనుకున్న పాలు తాగే పిల్లి తాగేటప్పుడు నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్లు దేశంలో అత్యున్నత వ్యవస్థలు ఏవైతే ఎందుకని నరేంద్ర మోడీ పార్లమెంట్లో అన్నాడు, ఈ ఎకో సిస్టమ్ని వదిలిపెట్టే పరిస్థితి వదలము, వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోనే సమాధానం చెప్తామని. అంటే ఆఖరికి మీరు చేస్తున్నది ఏంటి? ఏం సాధించదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అవినీతిలో కీలకంగా కూరుకుపోయి ఆధారాలతో సహా దొరికిన వ్యక్తిని ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టు కాపాడాలనుకుంటోంది? ఎవరు కాపాడాలనుకుంటున్నారు? ఎవరు మీ మీద ఒత్తిడి చేస్తున్నారు? ఈ సమయంలో సుప్రీంకోర్టు మన పరిధిలో నుంచి వెళ్ళిపోతోందని కపిల్ సిబ్బల్ లాంటి సీనియర్ న్యాయవాది 80 సంవత్సరాల వయసులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు పోటీ చేయడం ఏంటండి? ఆయన పోటీ చేసి గెలవడం అంటే కపిల్ సిబ్బల్ ఏం సాధించదలుచుకున్నాడు? 80 ఏళ్ల వయసులో నువ్వు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచి ఏం చూపించదలుచుకున్నావు? ఆయన గెలవంగానే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? బార్ అసోసియేషన్ కూడా ఈరోజు మా వైపు ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. అంటే ఒక రకంగా వ్యవస్థలన్నింటినీ మళ్ళా మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. బీజేపీ ఏ రోజు చేయలేదు అన్న విషయం అర్థమైపోతోంది ఇక్కడ. సో మీరు చేస్తున్నది ఏంటంటే మీరు చెప్పింది అందరూ వినాలి, అంతే. మీరు చెప్పింది వినకపోతే మేము ఏ స్థాయికైనా వెళ్తాం. ఈరోజు ట్రంప్ మీద దాడి కూడా అదే. రేపు నరేంద్ర మోడీ మీద దాడి చేసిన ఆశ్చర్యపోబడలే వీళ్ళందరూ కలిసి. అర్బన్ నక్సలైట్లు, ఈ హక్కుల పోరాటకర్తలు, ఈ కేజ్రీవాల్ లాంటి అవినీతి పైన పోరాటం చేసే వ్యక్తులు, వీళ్ళందరూ ఈరోజు మన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి దేశంలో లేదు. అందుకు కారణం నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ కూడా లేపేస్తారు, ఇంకెవరైనా అడ్డం వచ్చినా లేపేస్తారు.
పంజాబ్లో ప్రధాని అడ్డుకున్నారు కదా. అందువల్ల ఏంటంటే ఈ స్థితికి దేశ వ్యవస్థలు దిగజారిపోతాయి. ఎందుకంటే మీరు అన్నట్టు పంజాబ్లో ప్రధాని పర్యటనని అడ్డుకునే ధైర్యం ఈరోజు ట్రంప్ మీద కాల్పులు అక్కడనే జరుగుతాయి. ఆ ధైర్యం వ్యవస్థకు ఎవరిస్తున్నారు? ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఆ ధైర్యాన్ని ఎవరిస్తున్నారు? మీరే ఇస్తున్నారు. కేవలం కొన్ని రాజకీయ స్వార్థాల కోసం హక్కుల పేరుతో ఈ దేశంలో వ్యవస్థల్ని నిర్వీర్యం మీరే చేస్తున్నారు. రేపు అది మళ్ళీ మీ నెత్తి మీదకే వస్తుంది. ఆ రోజు గగ్గోలు మీరే పెడతారు. అందువల్ల వ్యవస్థల్ని సరిగ్గా ఉంచాలి. వ్యవస్థల్ని నాశనం చేసేసి ప్రజల్ని విడగొట్టి ఇది చేసి హక్కులు మాట్లాడుతూ బాధ్యతలు చెప్పకుండా దేశాన్ని ప్రశ్నిస్తూ విధానాలని ప్రశ్నించవచ్చు, రాజకీయ పార్టీలని ప్రశ్నించవచ్చు, కానీ దేశ ఉనికినే ప్రశ్నిస్తూ కొనసాగినంత కాలం ఈరోజు సుప్రీంకోర్టు చర్య కూడా ఆ రకంగానే ఉంది. ఇప్పుడు హేమంత్ సోరెన్ కేసులోకి వస్తే ఆయన మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కింద కోర్టు చెప్పింది. హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో బెయిల్ నిరాకరించింది. అటువంటి హైకోర్టు ఉన్నట్టుండి అసలు ప్రైమా ఫేసి ఆయన తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని బెయిల్ ఇచ్చింది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దాని మీద సుప్రీంకోర్టు స్పందించదు. వెంటనే స్పందించాలి కదా, స్టే ఇవ్వాలి కదా. కొందరికేమో అర్ధరాత్రి ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ 10 ఫైళ్లు చూస్తే, సుప్రీంకోర్టు ముందు పెట్టిన 500 కాగితాలు చూస్తే అర్థమైపోతుంది వీడు తప్పు చేశాడా లేదా అని. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి పెద్దగా విజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం లేదు. మరి అటువంటి అంత అనుభవజ్ఞులు వాళ్ళు కూడా మాట్లాడరు. అంటే ఏం జరుగుతోంది దేశంలో? నరేంద్ర మోడీ ముందు అంటే నరేంద్ర మోడీ ఏదైతే భావనలు మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ అణిచివేయాలి, మీరు మిమ్మల్ని మాట్లాడనీయకుండా మేము చేస్తాము, పదే దాడులు చేయడం. రాజ్యాంగాన్ని నాశనం చేసింది ఎవరండి? ఇప్పుడు ఈ వ్యవస్థలు నాశనం చేస్తున్నది ఎవరండి? ఇదంతా ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మీరు తీవ్రవాదులు. ఈరోజు ఇంకొకటి కొత్తగా మొదలైంది, వీళ్ళు తీవ్రవాదులు కాదు, మీరు తీవ్రవాదులు. మేము ప్రజల కోసం పోరాడే వాళ్ళం, మీరు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. ఇది మొత్తం ఏదైతే ఉందో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో కేజ్రీవాల్కి అనుకూలంగా వచ్చిన తీర్పు స్పష్టంగా చెప్తోంది. ఇది సుప్రీంకోర్టు నిజంగా సుప్రీంకోర్టు మీద మాట్లాడొచ్చో లేదో కానీ సుప్రీంకోర్టు మొత్తం వ్యవహార శైలి కేజ్రీవాల్ కేసులో గత 9 సార్లు సమన్లు అతను వ్యతిరేకించాడు, స్వీకరించలేదు, రాలేదు, చట్టాన్ని వ్యతిరేకించాడు. ఇన్ని ఉన్నా కూడా సుప్రీంకోర్టు ఎంత సానుకూలంగా ఎట్లా వ్యవహరిస్తుంది? అదే ఇంకోటి విషయంలో వ్యవహరిస్తుందా? వ్యవహరించదు. అంటే సుప్రీంకోర్టు కూడా ఏం సందేశం ఇవ్వదలుచుకుంది ఈ దేశానికి? సుప్రీంకోర్టు జడ్జీలు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మేము సర్వస్వతంత్ర వ్యవస్థగా ఉండాలనుకున్న మీరు సర్వస్వతంత్ర వ్యవస్థగా లేరనే భావన ఈరోజు కల్పిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జాగ్రత్తగా దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఒక అంగం ఇలా వ్యవహరిస్తూ ఉంటే, అపహాస్యం చేస్తూ ఉంటే, ఆ అపహాస్యాన్ని తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేజ్రీవాల్ వాడుకుంటూ ఉంటే, కేజ్రీవాల్లో నిజాయితీ నైతికత ఉంటే ఈ పాటికి తప్పుకొని 60 మంది శాసనసభ్యుల్లో ఒకళ్ళకి ఇచ్చి ఉండాలి. నీ దగ్గర లేదు, అవన్నీ లేదు. అది వాళ్ళ రాజకీయ అంశం పక్కన పెడితే న్యాయ వ్యవస్థపైన వాళ్ళ దేశ ప్రజలు అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి ప్రమాదము న్యాయస్థానాలే ఇస్తున్నాయనేటువంటిది మాత్రం నిర్వివాదమైనటువంటి అంశంగా కనబడుతున్నది. అంటే ప్రజల్లో అది తెలుస్తుంది. ఒకప్పుడు తెలిసేది కాదు, మొత్తం తెలుస్తున్నప్పుడు ఇప్పుడు నాలాంటి వాడు కేసులు పోరాడుతుంటాడు, అరే నాకు న్యాయం చెయ్యదు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, పెద్దోళ్ళకే చేస్తుంది. అశాంతికి ఆ అశాంతి రేపు ఏమవుతుంది? హింసాత్మక ధోరణికి దారి తీస్తుంది. హింసాత్మక ధోరణికి వీలు కాదన్నప్పుడు నేను తుపాకీ తీసుకొని నక్సలైట్లు చేసినట్లే చేస్తాం. అంతే, అదే జరుగుతుంది. పరిస్థితి నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఈ స్థితి క్రియేట్ చేసి మీరు ఈ స్థితిని చేసి అవతల వాళ్ళ మీద బురద చల్లుతూ వాడితో ఏదైనా చేసావనుకో వాడు తీవ్రవాది. ఇది సుప్రీంకోర్టు కూడా సరిగ్గా వ్యవహరించలేదన్న విషయం మనకు అర్థమవుతోంది. సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి తప్పుకొని వ్యవహరిస్తోంది, ఈ రోజు వ్యవహరిస్తోంది. ఒక రకంగా ఆయన బాధ్యతను దోసేశాడు అవతల వాళ్ళ మీద. సో ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ శక్తులన్నీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాయి. ఈరోజు ట్రంప్ మీద దాడి, ఫ్రాన్స్ ఎన్నికలు, బ్రిటన్ ఎన్నికలు, జర్మనీలో వ్యవహారాలు, భారతదేశ ఎన్నికలు, ఇవన్నీ ఏకమై పోరాడుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం, అవి చేస్తున్న ఈ వైపరీత్యమైన చర్యల్ని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
అది ప్రతి చోట జరుగుతోంది. ఆ రెండు పోరాటాల మధ్యలో భవిష్యత్తు ఏంటి అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఓకే, భారతదేశ ప్రజలు కూడా ఇది ఒక హెచ్చరిక అనేటువంటిది చూసుకోవచ్చు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విషయాలపై పార్థసారథి గారు విశ్లేషించారు.